Hello everyone, can you hear me? Please confirm. Everyone please confirm. నా వాయిస్ వినబడుతుందండి. Everyone please confirm shortly. Yes or no? Okay. Okay. See last sessionలో మనం స్టేటస్ ప్రొఫైల్, యూజర్ ప్రొఫైల్స్ గురించి మనం డిస్కస్ చేసాము. ఓకే, బేసిక్గా మనకి డౌట్స్ ఉన్నాయి. అసలు ఎస్ఏపి ఎండ్ యూజర్ డ్యూటీస్ ఏంటి, కన్సల్టెంట్ డ్యూటీస్ ఏంటి, స్టిల్ వీ హ్యావ్ సమ్ డౌట్స్. ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, కన్సల్టెంట్ ఏం చేస్తాడు. ఇప్పుడు దాకా మనం డబ్ల్యూబిఎస్ క్రియేట్ చేసాం, ప్రాజెక్ట్ డెఫినేషన్ క్రియేట్ చేసాం, డబ్ల్యూబిఎస్ క్రియేట్ చేసాం, నెట్వర్క్స్ క్రియేట్ చేసాం, యాక్టివిటీస్ క్రియేట్ చేసాం, అలాగే మనం ప్రాజెక్ట్ కోడింగ్ మాస్ చేసాం, ప్రాజెక్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసాం, అప్లికెంట్ రిక్వెస్టర్, అలాగే ఇలా మనం ఇవన్నీ చేసాం. అందులో అలాగే ప్లానింగ్, కాస్ట్ ప్లానింగ్ అన్నాం, తర్వాత బడ్జెటింగ్ అన్నాం. ఇందులో ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడు అసలు బేసిక్గా, కన్సల్టెంట్ ఏం చేస్తాడు. కన్సల్టెంట్ అంటే అన్నీ నేర్చుకోవాల్సింది, ఎండ్ యూజర్ చేసే పనులన్నీ నేర్చుకోవాల్సింది. ఓకే, అండ్ కాన్ఫిగరేషన్ అండ్ ఎండ్ యూజర్ చేసే ఏ వర్క్ ఉంటుందో వాటి మీద మనకు కమాండ్ ఉండాలి. ఫుల్ కమాండ్ ఉంటేనే మనం కన్సల్టెంట్ అవుతాం. అంటే జస్ట్ లైక్ ఓన్లీ కాన్ఫిగరేషన్ ఉంటే సరిపోదు. కాన్ఫిగరేషన్ తర్వాత మనం చేసే యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది యూజర్ యాక్టివిటీ, టెస్టింగ్. కాన్ఫిగరేషన్ తర్వాత టెస్టింగ్ అంటే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కోడింగ్ మాస్ అనే క్రియేట్ చేసాం, దాంతో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని క్రియేట్ చేయొచ్చు, అది టెస్టింగ్. కానీ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసేది ఎవరు? ఎండ్ యూజర్స్. డబ్ల్యూబిఎస్ క్రియేట్ చేసేది ఎవరు? ఎండ్ యూజర్స్. డబ్ల్యూబిఎస్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసేది ఎవరు? కన్సల్టెంట్. కాన్ఫిగరేషన్ చేసి మనం టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడంతా కూడా. కానీ రియల్ టైంలో ప్రొడక్షన్ సిస్టమ్ ఉంటుంది. ప్రొడక్షన్ సిస్టంలో ఎస్ఏపి ఎండ్ యూజర్ డైరెక్ట్గా డబ్ల్యూబిఎస్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసేస్తారు. మనం బ్యాక్ ఎండ్లో మనం ఇవన్నీ చేసుకొని ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాయా లేదా అని ఫస్ట్ టెస్ట్ చేస్తున్నాం. అంతా ఓకే అయితే అప్పుడు ప్రొడక్షన్లోకి మూవ్ అవుతుంది. నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఫస్ట్ ఓకే, ఒక నిమిషం. ఫ్యాన్ కట్ చేయి, ఫ్యాన్ కట్ చేయి అమరీ, ఫ్యాన్ కట్ చేయి. ఓకే, నేను ఏం చేశానంటే అసలు ఎస్ఐపి ఎండ్ యూజర్ డ్యూటీస్ ఏంటి, కన్సల్టెంట్ డ్యూటీస్ ఏంటి, ఏమేమి ఎవరు చేస్తారనేది సీగ్రిగేషన్ చేశాను. ఓకే, సో దట్ కన్ఫ్యూజన్ ఉండదు. రియల్ టైంలో మనం అన్నీ నేర్చుకుంటాం, ఇక్కడ ఓవరాల్గా అన్నీ నేర్చుకుంటాము, కానీ రియల్ టైంలో మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా లోయర్ లెవెల్ సర్వర్స్లో చేస్తాం. సో లైక్ కాన్ఫిగరేషన్ ఉంది, డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం, టెస్టింగ్ ఉంది, క్వాలిటీ సర్వర్లో చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ డెఫినేషన్ క్రియేట్ చేయటము, డబ్ల్యూబిఎస్ క్రియేట్ చేయటము, నెట్వర్క్ క్రియేట్ చేయటము, సో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఓవరాల్గా నేర్చుకున్నాం. అలాగే ప్రాజెక్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం, ఇవన్నీ ఏ సర్వర్లో చేస్తారు అని అంటే సో రియల్ టైంలో మనం రియల్గా డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ ఇవన్నీ చేస్తాం. అలాగే మనకి అసలు తెలీదు, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, ఆఫ్ నాలెడ్జ్ ఉంది, ఫుల్ నాలెడ్జ్ లేదు, క్లారిటీ లేదు. సో నేను రీసెర్చ్ చేసుకొని చేయాలి అని అనుకుంటే శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తాం. శాండ్ బాక్స్ సర్వర్ జస్ట్ ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం దీన్ని వాడతారనమాట. శాండ్ బాక్స్ సర్వర్ అనేది జస్ట్ ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్. ఓకే, కాబట్టి తెలియకపోతే R&D చేసుకుందామని అనుకుంటే శాండ్ బాక్స్ సర్వర్. లేదు నాకు ఎంటైర్ కాన్ఫిగరేషన్ తెలుసు, ఎలా క్రియేట్ చేయాలో, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, ఆల్ కాన్ఫిగరేషన్స్ నాకు కంప్లీట్ ఐడియా ఉంది అని అనుకుంటే డెవలప్మెంట్ సర్వర్ అనమాట. లేదు నేను టెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను, సో ప్రాజెక్ట్కి సంబంధించిన స్పెషల్ క్యారెక్టర్స్, అలాగే కోడింగ్ మాస్ కాన్ఫిగరేషన్, ప్రాజెక్ట్ ప్రొఫైల్ కాన్ఫిగరేషన్, సో అందులో మనకున్న ఏమైతే నిన్న యూజర్ స్టేటస్, ప్రాజెక్ట్ డెఫినేషన్, అలాగే డబ్ల్యూబిఎస్, అలాగే ఇంకోటి ఏదో ఉంది కదా నెట్వర్క్, వీటికి సంబంధించిన స్టేటస్లు, అలాగే అప్లికెంట్స్,
ఇలాంటి అన్ని కాన్ఫిగరేషన్ చేసేది డెవలప్మెంట్ సర్వర్లో. సో డైరెక్ట్గా ప్రాజెక్ట్ డెఫినేషన్ క్రియేట్ చేద్దామని అనుకుంటే డెవలప్మెంట్ నుంచి మొత్తం కాన్ఫిగరేషన్స్ అన్ని క్వాలిటీకి మూవ్ చేసి అప్పుడు మనం ప్రాజెక్ట్ డెఫినేషన్, డబ్ల్యూబిఎస్, నెట్వర్క్స్ అవన్నీ అక్కడ మనం క్రియేట్ చేస్తే అక్కడ ఎటువంటి ఎర్రర్స్ లేకుండా మనకి వర్కౌట్ అవుతుంది అని అంటే దాని మీనింగ్ ఏంటి? ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని వర్కౌట్ అవుతుంది అంటే దాని టెస్టింగ్ సక్సెస్ అయినట్లు లెక్క. అక్కడే మనం ప్రాజెక్ట్ సంబంధించి సో మెటీరియల్స్ కొనుగోలు చేయడం, పర్చేజ్ ఆర్డర్స్ సెట్ చేయడం, గూడ్స్ సెట్ చేయడం, ఇన్వాయిస్ అన్నీ ఏ సర్వర్లో చేస్తాం మనం. సో ట్రాన్సాక్షన్ పోస్టింగ్, అలా బడ్జెట్ ప్లానింగ్, కాస్ట్ ప్లానింగ్ అనేది ఏ సర్వర్లో చేస్తామండి? ఏ సర్వర్లో చేస్తాం ఇవన్నీ? క్వాలిటీ సర్వర్లో చేస్తాం. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో కన్సల్టెంట్ ఏమేమి చేస్తాడు, ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? కన్సల్టెంట్ అన్నీ చేస్తాడు ఎక్కడ? లోయర్ లెవెల్ సర్వర్స్లో. ఓకే, అండ్ సో ఎందుకు చేస్తాడు అన్ని సార్? ఒకటి కాన్ఫిగరేషన్ చేస్తే సరిపోతుంది అంటే కాన్ఫిగరేషన్తో పాటు టెస్టింగ్ చేస్తేనే సక్సెస్ అన్నట్లు. జస్ట్ కాన్ఫిగరేషన్ చేసి మనం టెస్టింగ్ చేయకుండా ఉంటే సక్సెస్ కాదు. ఇప్పుడు అది రేపొద్దున ప్రొడక్షన్ సిస్టంలో ఎస్ఐపి ఎండ్ యూజర్కి యాక్సెస్ ఉంటుంది, మనకు ఉండదు. మనకి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది ఎండ్ యూజర్కి. కాబట్టి ఏంటంటే రేపొద్దున సో యూజర్కి ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూజర్కి ఎర్రర్స్ వస్తే మనం ప్రాపర్ కాన్ఫిగరేషన్ టెస్టింగ్ చేయలేదని అర్థం. కాబట్టి ప్రొడక్షన్ సర్వరే మనకి మెయిన్ సర్వర్. ఎస్ఐపి ఎండ్ యూజర్కి ఎక్స్క్లూజివ్గా యాక్సెస్ ఉండేదే ప్రొడక్షన్ సర్వర్. సో ఆ ప్రొడక్షన్ సర్వర్లోనే సో ఎస్ఐపి ఎండ్ యూజర్ సో ఈ యాక్టివిటీస్ నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఇస్తాను, ఈరోజు టీ కోడ్స్ కూడా ఇస్తాను. ఓకే, అలాగే ఎండ్ యూజర్ మాన్యువల్ కూడా నేను ఇస్తాను. ఓకే, సో దట్ ఒక ఐడియా వస్తుంది. ఎండ్ యూజర్ మాన్యువల్ కూడా నేను ఇస్తాను. సో రియల్ టైమ్ ఎస్ఐపి ఎండ్ యూజర్ మాన్యువల్ గ్యాదర్ చేసిన ఎసెన్షియల్గా ఒకటి ఇస్తాను. దాని మూలంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్. ఓకే, సో కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీస్ ప్రొడక్షన్ సర్వర్లో చేస్తాడు. సో మనం 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 ఎక్కడెక్కడ ఏ సర్వర్లో చేస్తాం? శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏమి తెలియకపోతే సో ఇది సర్వర్ కింద కన్సిడర్ కాదు. మీ ప్రాక్టీస్ కోసం, జూనియర్ కన్సల్టెంట్ ట్రైనింగ్ చేయడం కోసం, R&D చేసుకోవడం కోసం శాండ్ బాక్స్ సర్వర్ అనమాట. ఇందులో మనం ఏం చేసినా ఏం కాదు. కానీ డెవలప్మెంట్ సర్వర్లో మనం ఏదైనా కాన్ఫిగరేషన్ చేస్తున్నాము అంటే 100% మనకి తెలుసుంటేనే డెవలప్మెంట్ సర్వర్ని టచ్ చేయాలి. తెలియకుండా హాఫ్ నాలెడ్జ్తో మనం డెవలప్మెంట్ సర్వర్ని టచ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు క్వాలిటీ సర్వర్ అనేది లైక్ మన ఎస్ఏపి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ఓకే అవన్నీ పర్ఫామ్ చేయడానికి మనం యూజర్ చేసే యాక్టివిటీసే మెయిన్ అనమాట. ప్రొడక్షన్ అంటే మెయిన్ కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ప్రొడక్షన్ సర్వర్లో ఉంటాయి. దాన్ని సరదా కాన్ఫిగరేషన్కి టెస్టింగ్ కోసం యూజ్ చేయరు. దానిలో మీకు ఎస్పిఆర్ఓ యాక్సెస్ ఉండదు. ఎస్పిఆర్ఓ యాక్సెస్ కొన్ని కేసెస్లోనే మీకు ఇస్తారు. ప్రొడక్షన్ సర్వర్లో ఎస్పిఆర్ఓ యాక్సెస్ కొన్ని ఆడిట్కి సంబంధించిన రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఆడిటర్స్ వస్తారు. సో పీడబ్ల్యూసీ నుంచి, డెలాయిట్ నుంచి ఐటీ ఆడిట్స్ జరుగుతాయి. వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ సర్వర్ని ఎవరో టచ్ చేయరు. ప్రొడక్షన్ సర్వర్లో బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్స్ ఎవరు టచ్ చేయరు. అన్నిట్లోనూ ఉంటాయి సర్వర్లో, డెవలప్మెంట్లోను, క్వాలిటీలోను, ప్రీ ప్రొడక్షన్లోను, ప్రొడక్షన్ అన్ని సర్వర్స్లోనూ ఎస్పిఆర్ఓ పాత్ ఉంటుంది. కానీ ప్రొడక్షన్లో ఎస్పిఆర్ఓ పాత్ని ఇవ్వరు. ఓకే, క్వాలిటీలో కూడా ఎస్పిఆర్ఓ పాత్ అంత ఎక్కువ మినిమం లిమిట్స్ ఉంటాయి, ఎక్కువ కూడా ఉండదు. సో మెయిన్ వచ్చేటప్పుడు శాండ్ బాక్స్ డెవలప్మెంట్లో నీకు కాన్ఫిగరేషన్స్ చేసుకోవడానికి వీలవుతుంది. అంతేగాని ప్రొడక్షన్ సర్వర్లో నేను కాన్ఫిగరేషన్ చేస్తానంటే అది వర్కౌట్ కాదు. ప్రొడక్షన్ సర్వర్లో మనం ఏమి చేయం. ఓకే, సో ఓన్లీ మనం ఏంటంటే ఇష్యూని ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించి బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి లోయర్ లెవెల్ సర్వర్లో మనం రిసాల్వ్ చేస్తాం. సో ప్రొడక్షన్ సర్వర్లో యాక్సెస్ ఉండేది ఓన్లీ ఎస్ఏపి ఎండ్ యూజర్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. మీకు డిస్ప్లే యాక్సెస్ ఉంటుంది. అంతేగాని మీకు ఎడిట్ చేసేయటము, ప్రాజెక్ట్ని ఎడిట్ చేయడం, డబ్ల్యూఎస్ ఎలిమెంట్ ఎడిట్ చేయడం, నెట్వర్క్స్ ఎడిట్ చేయడం అలాంటివి ఉండవు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే అసలు ఎస్ఏపి ఎండ్ యూజర్ కన్సల్టెంట్ డ్యూటీస్ ఏంటి, ఓకే, సో ఏమేమి చేస్తాడు ఎస్ఏపి అంటే ఒక ఓవర్ వ్యూ ఇస్తాను చూడండి. సో హై లెవెల్ కంపారిజన్ అట్ గ్లాన్స్. రోల్ ఆపరేట్స్ ద సిస్టమ్. ఎస్ఏపి ఎండ్ యూజర్ డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాడు. బడ్జెట్స్ సెటప్ చేయటం ఎస్ఏపి ఎండ్ యూజర్, అంటే బడ్జెట్ ఈ డబ్ల్యూబిఎస్కి ఎంత ఉండాలి అనేది
ఎస్ఏపి ఎండ్ యూజర్ బిజినెస్ గురించి తెలుసు కాబట్టి బడ్జెట్ సెటప్ చేయటము, ఇలాంటివి ఎక్కువ కాస్ట్ ప్లానింగ్ చేయటము, దాంట్లో అమౌంట్స్ అవన్నీ కూడా యాక్యురేట్గా ఇవ్వటము, ఓకే, బడ్జెట్ని సప్లిమెంట్ చేయటం, ఎక్స్టెండ్ చేయటము, ఓకే, అలాగే సెటిల్మెంట్స్ చేయటము, ఓకే. సో సెటిల్మెంట్స్ చేయటం కూడా మనకి ఎవరు చేస్తారు, యూజరే చేస్తాడు. అలాగే రిజల్ట్కి అనాలిసిస్ రిపోర్ట్స్ని ఇవ్వటము, ఓకే, ఇవన్నీ. ఆపరేట్ ద సిస్టమ్ కన్సల్టెంట్ బిల్డ్స్ అండ్ కాన్ఫిగరేషన్ ద సిస్టమ్. యాక్సెస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ పోస్ట్ చేసే ఎస్ఏపి ఎండ్ యూజర్. అలాగే ఫుల్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ఐఎంజీ ఎస్పిఆర్ఓ యాక్సెస్ ఓన్లీ కన్సల్టెంట్కి మాత్రమే ఉంటుంది. ఎస్పిఆర్ఓ యాక్సెస్ ఎండ్ యూజర్కి కాన్ఫిగరేషన్ చేసే యాక్సెస్ ఉంటుంది. ఎస్ఏపి ఎండ్ యూజర్కి ఓన్లీ ఏంటంటే ప్రొడక్షన్ సిస్టంలో యాక్సెస్ ఉంటుంది. క్వాలిటీలో యూఏటీ సైన్ ఆఫ్ కోసం మనం చేసింది కరెక్టా లేదా అని చెప్పి సైన్ ఆఫ్ చేసి ఇస్తాడు, అక్కడ వరకు యాక్సెస్ ఉంటుంది. తప్పిస్తే ఎస్పిఆర్ఓ పాత్లోకి వెళ్ళి ఐఎంజీ పాత్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ చేసే యాక్సెస్ అనేది కన్సల్టెంట్కి ఉండదన్నమాట. ఎస్పిఆర్ఓ యాక్సెస్ నో. అలాగే మనకి రెస్పాన్సిబిలిటీ డైలీ ప్రాజెక్ట్ సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ కూడా ఎస్ఏపి ఎండ్ యూజర్ చూసుకుంటాడు. కన్సల్టెంట్ వచ్చినప్పుడు సిస్టమ్ డిజైన్ చేయటము, ఇంప్లిమెంటేషన్ చేయటం అంతా కూడా కన్సల్టెంట్ డ్యూటీ. ట్రైనడ్ బై కన్సల్టెంట్ ఎస్ఏపి ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇస్తాడు. సో అలాగే ఇక్కడ కన్సల్టెంట్ ట్రైన్స్ ద ఎండ్ యూజర్ అనమాట. ఇక్కడ అంటే సింపుల్గా మాట్లాడితే మనం ఎస్ఏపి ఎండ్ యూజర్కి ట్రైన్ చేస్తాం, ఓకే. సో ప్రాజెక్ట్ మనకి గో లైవ్లోకి వెళ్ళే ముందు ఓకే ఎండ్ యూజర్ సంబంధించిన డాక్యుమెంటేషన్ రెడీ చేసుకొని వాళ్ళకి కేటీ ప్లానింగ్ లేదా ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఎస్ఏపి జియుఐలో మనం ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎస్పిఆర్ఓలో మనం కాన్ఫిగరేషన్, SC16లో టేబుల్, SM30 టేబుల్ మెయింటెనెన్స్, SC11 అబాప్ డిక్షనరీ అనమాట. SC11 అంటే అబాప్ డిక్షనరీ. టేబుల్స్ గురించి మనం డిస్కస్ చేయాలి, టేబుల్స్ కూడా అప్కమింగ్ క్లాస్లో డిస్కస్ చేయాలి. చాలా టాపిక్స్ ఉన్నాయి మనకి, ఓకే. సో జస్ట్ లైక్ ఒక గ్లాన్స్ అయింది, తర్వాత నుంచి ఇంకా ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా వెళ్తాము. సో ఎస్పిఆర్ఓ SC11 అంటే మనకి అబాప్ డిక్షనరీ అంటారు. SC11 అంటే. SC16 అంటే టేబుల్ యాక్సెస్ చేయాలంటే SC16. SM30 అంటే టేబుల్ మెయింటెనెన్స్ అనమాట. ఈ టీ కోడ్స్ అన్నీ కూడా మనకి కన్సల్టెంట్ చేస్తారు. కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ చేయడానికి ఎస్పిఆర్ఓ పాత్ యూజ్ చేస్తాడు. అలాగే మనకి టేబుల్స్లో ఉన్న ఫీల్డ్స్ డీటెయిల్స్ కావాలంటే SC11 అబాప్ డిక్షనరీ. అలాగే టేబుల్స్ అంటే డేటాబేస్లో డేటా అనేది టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. మనం ఏది చేసినా, కాన్ఫిగరేషన్ చేసినా, లేదా మాస్టర్ డేటా క్రియేట్ చేసినా, WS క్రియేట్ చేసినా అవన్నీ టేబుల్స్లో చూసుకోవచ్చు. అవి మనం అప్కమింగ్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. టేబుల్స్లోనే ఎక్కువ రియల్ టైంలో వర్క్ ఉంటుంది. SC16 అని అయిపోయి SM30 టేబుల్ మెయింటెనెన్స్ SM30లో చేస్తాం. సో ఈ యాక్సెస్ అంతా కూడా కన్సల్టెంట్కి ఉంటుంది కానీ ఎండ్ యూజర్కి ఉండదు, ఓకే. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ క్రియేషన్ అండ్ మెయింటెనెన్స్, ఓకే. బోత్ రోల్స్ ఇంటరాక్ట్ విత్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్ డెఫినేషన్, WBS, నెట్వర్క్స్, యాక్టివిటీస్, వీటిని ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటారు, ఓకే. డిఫైనింగ్ కోడింగ్ మాస్క్, ప్రొఫైల్, స్టేటస్, కాన్ఫిగరేషన్స్ దట్ ఎండ్ యూజర్ దెన్ ఆపరేషన్ విత్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ CJ20Nలో ప్రాజెక్ట్ క్రియేట్ చేసేది ఎస్ఏపి ఎండ్ యూజర్. అలాగే కన్సల్టెంట్ కూడా చేస్తాడు. సో యూజర్ యాక్టివిటీస్ అన్నీ కూడా కన్సల్టెంట్ చేస్తాడు. బ్యాక్ ఎండ్ సర్వర్స్ అండ్ డెవలప్మెంట్లోను క్వాలిటీలోను మనం చేసుకుంటాం. కానీ సో CJ20Nలో ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేషన్ డైరెక్ట్గా మనం ప్రొడక్షన్ సర్వర్లో చెయ్యం, ఓకే. ప్రొడక్షన్ సర్వర్ అనేది మనది కాదు, ఎండ్ యూజర్స్. రేపు ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసేది ఎస్ఏపి ఎండ్ యూజర్ CJ20Nలో. అండ్ వాళ్ళు ప్రొడక్షన్ సర్వర్లో క్రియేట్ చేసి మనం క్వాలిటీ సర్వర్లో ముందుగా చేసుకొని రెడీ చేసుకొని ఓకే అప్పుడు ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. అంటే మనం ఫస్ట్ అన్ని సిస్టమ్ డిజైన్ చేసి రెడీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. ఆ తర్వాత ఎండ్ యూజర్కి ఇస్తున్నాం సిస్టమ్ అనమాట, ఓకే. అలాగే WBS క్రియేషన్ అనేది ఎస్ఏపి ఎండ్ యూజర్ చేస్తాడు. అలాగే కన్సల్టెంట్ చేస్తాడు. కన్సల్టెంట్ చేసేవన్నీ కూడా డెవలప్మెంట్లో, క్వాలిటీలో, లోయర్ లెవెల్ సర్వర్స్లో చేస్తాం మనం వచ్చేటప్పటికి. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ప్రొడక్షన్లో చేసేది. ప్రొడక్షన్లో అంటే మెయిన్ సర్వర్. సో లోయర్ లెవెల్ సర్వర్స్ అంటే టెస్టింగ్ పర్పస్ కోసం, కాన్ఫిగరేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో అలాగే డిఫైన్ ప్రాజెక్ట్ కోడింగ్ మాస్క్, ఇట్స్ ఏ కాన్ఫిగరేషన్. ప్రాజెక్ట్ కోడింగ్ మాస్క్ అనేది కాన్ఫిగరేషన్ కాబట్టి ఎండ్ యూజర్ చేయడు, ఓకే, కన్సల్టెంట్ చేస్తాడు. అలాగే క్రియేట్ ప్రాజెక్ట్ ప్రొఫైల్, సో ఎండ్ యూజర్ చేయడు, కన్సల్టెంట్ చేస్తాడు. ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ అన్నమాట. ప్రాజెక్ట్ కోడింగ్ మాస్క్, అలాగే ప్రాజెక్ట్ ప్రొఫైల్, అలాగే కాన్ఫిగరేషన్ స్టేటస్ ప్రొఫైల్ మనం చేయం, యూజర్ స్టేటస్ ప్రొఫైల్ చేసేది వీళ్ళు. అలాగే సెట్ స్టేటస్ సిస్టమ్ స్టేటస్ మనం సెటప్ చేయటము,
అంటే ప్రాజెక్ట్ క్రియేటెడ్, రిలీజ్డ్, ఇలాంటివి ఎస్ఏపి ఎండ్ యూజర్కి యాక్సెస్ ఉంది. మనం లోయర్ లెవెల్ సర్వర్లో మనం అన్నీ చేస్తామండి. కానీ ఎక్కడ చేస్తాం అన్నీ? డెవలప్మెంట్లో లేదా క్వాలిటీ సర్వర్లో చేసుకుంటాం, లేదా శాండ్ బాక్స్ సర్వర్ చేస్తాం. మనం చేసేది ఏంటంటే టెస్టింగ్ పర్పస్ అంతే. మెయిన్ సర్వర్ వచ్చేటప్పటికి ప్రొడక్షన్ సర్వరే. ప్రొడక్షన్ సర్వర్లోనే మెయిన్ సర్వర్ అనమాట. అందులోనే ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇవన్నీ చేసేది. డబ్ల్యూబిఎస్ హైరార్కీ. సో డబ్ల్యూబిఎస్ సంబంధించిన ఎంటైర్ హైరార్కీ ఏదైతే ఉందో అది ఎండ్ యూజర్ ఇక్కడ చేయదు. సో కన్సల్టెంట్ చేస్తారు. ఓకే. సో మనకి బడ్జెట్ మేనేజ్మెంట్. సో డే టు డే బడ్జెట్ లైఫ్ సైకిల్, బడ్జెట్ సంబంధించి రిలీజ్, సప్లిమెంట్, ఇవన్నీ కూడా. సో ఎంటర్ ద ఒరిజినల్ బడ్జెట్ CG30లో బడ్జెట్ ఎంటర్ చేసేది ఎస్ఏపి ఎండ్ యూజర్. మనం ప్రాక్టీస్ కూడా మనం సరదాగా సో క్వాలిటీలో పనిచేస్తుందా లేదా బడ్జెట్ అలాగే యాక్చువల్స్ చేసి మనం వెరిఫై చేస్తాం. అది మనం అన్ని మన యూజర్ చేసే యాక్టివిటీస్ అన్ని మనం చేస్తాం. ఇక్కడ మనం చేసేది ఓన్లీ ఫర్ టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. యూజర్ చేసేది రియల్ టైం. సో రియల్గా చేసేది యూజర్. ఓకే. ఈ బడ్జెట్ని సెటప్ చేయటము CG30. ఓకే. సప్లిమెంట్. సో మనకి సప్లిమెంట్ చేసేది సో ఇక్కడ ఎండ్ యూజర్, ఇక్కడ కూడా కన్సల్టెంట్. వీడికి యాక్సెస్ ఉంది. బడ్జెట్ రిలీజ్ చేసేది ఎండ్ యూజర్, కన్సల్టెంట్. ఓకే. అంటే ఇవి చేసేవన్నీ కూడా మనం చేస్తామని గుర్తుపెట్టుకోండి. మనం చేసేదంతా కూడా రియల్గా కాదు, డమ్మీగా చేస్తాం. మనం వర్కౌట్ అవుతున్నాయా లేదా, ఫంక్షన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి మనం డమ్మీగా చేసుకుంటాం. కానీ ఇది అంతా రియల్గా చేసేది యూజర్. ఓకే. కాన్ఫిగరేషన్ ఆఫ్ బడ్జెట్ ప్రొఫైల్. మనం ఇంకా సో స్టేటస్ ప్రొఫైల్ గురించి డిస్కస్ చేస్తాం. కానీ బడ్జెట్ ప్రొఫైల్, సెటిల్మెంట్ ప్రొఫైల్స్, ఇలా మనకి రిజల్ట్స్ అనాలిసిస్కి ఇలాంటి దీనికి సంబంధించి మనకి కాన్ఫిగరేషన్స్ ఇంకా లెఫ్ట్ ఉన్నాయి, చాలా లెఫ్ట్ ఉన్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేయాలి. అలాగే సెట్ టాలరెన్స్ లిమిట్స్. సో టాలరెన్స్ లిమిట్స్ అంటే ఆథరైజేషన్స్. సో ఎవరెవరికి ఏమేమి యాక్సెస్ ఉంది, ఆథరైజేషన్ ఉంది అనేది సో ఎండ్ యూజర్కి లేదు, మనం సెటప్ చేస్తాం బ్యాక్ అండ్. అలాగే అవైలబిలిటీ యాక్టివేట్ అవైలబిలిటీ కంట్రోల్. బడ్జెట్ ఇప్పుడు క్రియేట్ చేసినప్పుడు క్రాస్ అయిపోతుంటే వార్నింగ్ మెసేజెస్ అవన్నీ రావాలి మనకి. సో అవన్నీ చేసేది ఎస్ఏపి కన్సల్టెంట్. అలాగే డిజైన్ బడ్జెట్ స్ట్రక్చర్, ఇది కాన్ఫిగరేషన్ కాబట్టి ఎస్ఏపి కన్సల్టెంట్. అండ్ కాన్ఫిగరేషన్ చేసేది ఎస్ఏపి కన్సల్టెంట్. సో ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు బడ్జెట్ని సెటప్ చేయటము, బడ్జెట్ ఇప్పుడు ఈ డబ్ల్యూబిఎస్కి ఇంత బడ్జెట్ అని సెటప్ చేసేది ఎండ్ యూజర్. ఎందుకంటే వాళ్ళకి టాప్ మేనేజ్మెంట్ నుంచి వస్తాయి. ఓకే. ఈ డబ్ల్యూబిఎస్కి ఇంత బడ్జెట్ పెట్టండి అనేది. కన్సల్టెంట్ ఏంటి? టెక్నికల్. సో టెక్నికల్గా మనం స్ట్రాంగ్. అంతేగాని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఐడియా ఉంది. కానీ ఏంటంటే సో బిజినెస్ మనం పూర్తిగా మనం వాళ్ళకి సంబంధించింది మనం వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. దానికోసం ఎండ్ యూజర్స్ ఉన్నారు. ఓకే. అలాగే కాస్ట్ ప్లానింగ్. సో మనం ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ క్రియేషన్ ఎవరు చేస్తారు అనేది డిస్కస్ చేసాం. తర్వాత బడ్జెట్ని ఎవరు డిఫైన్ చేస్తారు ఏంటి. తర్వాత కాస్ట్ ప్లానింగ్. సో కాస్ట్ ప్లానింగ్ చేసేది CG40. CG40లో కాస్ట్ ప్లాన్ చేయటము, అలాగే రెవెన్యూ ప్లాన్ చేయటము, ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. అలాగే కన్సల్టెంట్స్ యూజర్ చేసే ప్రతి యాక్టివిటీని కూడా కన్సల్టెంట్ చేస్తాడన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో కాన్ఫిగరేషన్ ప్లానింగ్ ప్రొఫైల్. ఓకే. ప్లానింగ్ ప్రొఫైల్. సో ఇక్కడ ఇది కాన్ఫిగరేషన్ అన్నాడు కాబట్టి కంపల్సరీ కన్సల్టెంట్. డిఫైన్ ప్లానింగ్ వర్షన్స్ అంటే సో ఇప్పుడు మనకి ఎస్ఏపిలో ప్లానెడ్ వర్షన్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, వేరియన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. యాక్చువల్స్ ప్లాన్ చేసిన తర్వాత యాక్చువల్స్ ఎంత వచ్చింది గ్రౌండ్ లెవెల్లో, ఒక మెటీరియల్ ప్లాన్ చేసి యాక్చువల్స్ ఎంత వచ్చింది గ్రౌండ్ లెవెల్లో, తర్వాత వేరియన్స్ ఎంత. సో ఇలాంటివి. ఓకే. సో అవి ప్లానింగ్ వర్షన్స్ అంటారు. ఓకే. సో తర్వాత డిజైన్ ప్లానెడ్ లేఅవుట్స్ అనమాట. ఇది కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఇది కూడా కన్సల్టెంట్ యాక్టివిటీ. కాస్ట్ ప్లానింగ్ వర్షన్స్. సో ఇది యూజర్ యాక్టివిటీ. కాపీ ప్లాన్ వర్షన్స్, ఇది యూజర్ యాక్టివిటీ, ఇది కన్సల్టెంట్. సార్ చూడండి 1 minute. సో ప్రొక్యూర్మెంట్. సో ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేయడం, పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయడం, వెండర్ దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేయడం, ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేయడం, ఇవన్నీ యూజర్ యాక్టివిటీస్. అలాగే అకౌంట్ అసైన్మెంట్స్ కాన్ఫిగరేషన్. మనం సో ప్రాజెక్ట్ డెఫినేషన్ క్రియేట్ చేసేటప్పుడు, డబ్ల్యూబిఎస్ చేసేటప్పుడు, నెట్వర్క్స్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని అకౌంట్ అసైన్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది కదా. ప్లాంట్ అని,
అలాగే ప్రాఫిట్ సెంటర్ అని, రిక్వెస్టెడ్ కాస్ట్ సెంటర్ అని ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చేది మనం. ఓకే, బ్యాక్ ఎండ్లో సెటప్ చేస్తాం మనం, అంటే ప్రాజెక్ట్ ప్రొఫైల్లో సెటప్ చేస్తాం. అలాగే ఇంటిగ్రేషన్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసేది ఎస్ఏపి కన్సల్టెంట్. ఎండ్ యూజర్స్ ఇంటిగ్రేషన్స్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ కానీ అవి టచ్ చేయరు. ఓకే, సో కాబట్టి ఎంటైర్ ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీస్, అంటే ప్రొక్యూర్మెంట్ అంటే ఎలా చేస్తాము, వెండర్ దగ్గర నుంచి కొనుగోలు. మనకి మెటీరియల్ కావాలంటే వెండర్ దగ్గర నుంచి కొంటాం. ఓకే, వెండర్ పర్చేజ్ ఆర్డర్ ఇస్తే వెండర్ మనకి గూడ్స్ పంపిస్తారు. తర్వాత వెండర్ మనకి ఇన్వాయిస్ కాపీ పంపించి డబ్బులు కట్టమంటారు, అంతే కదా. వెండర్ నుంచి డబ్బు మనం కొనుక్కుంటే వాళ్ళు డబ్బులు కట్టాలంటే ఇన్వాయిస్ కాపీ ఇవ్వాలి కదా. ఆ ఇన్వాయిస్ వరకు మొత్తం అంతా కూడా ఎండ్ యూజర్సే చేసుకుంటారు. రేపు పొద్దున పర్చేజ్ ఆర్డర్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఎండ్ యూజర్స్. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు డబ్ల్యూబీఎస్ తీసుకొని క్రియేట్ చేస్తారు. డబ్ల్యూబీఎస్ ఎవరు క్రియేట్ చేస్తారు? బ్యాక్ ఎండ్లో మనం. ఓకే, సెటిల్మెంట్స్. సో ఫైనల్గా మనం అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే, సో ఆ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ అనేది వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో మెటీరియల్ పైన ఎక్స్పెండిచర్, లేబర్స్ పైన ఎక్స్పెండిచర్, లేదా అదర్ ఓవర్ హెడ్స్, ఇవంతా కూడా ట్రాక్ చేస్తాం ఏఈసీ హెడ్ ద్వారా. వన్స్ ఏఈసీ హెడ్ ద్వారా మనం ట్రాక్ చేసిన తర్వాత, సో మనకి ఎప్పుడైతే బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిందో అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న ఎక్స్పెండిచర్ మొత్తాన్ని కూడా ఫైనల్ అసెట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, దాన్ని సెటిల్మెంట్ అంటారు. సో సెటిల్మెంట్ చేసినప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న అమౌంట్ జీరో అయిపోతుంది. ఫైనల్ అసెట్ అనేది ఒక 10 లక్షలు 20 లక్షలు ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఉన్న కాస్ట్ ఫైనల్ అసెట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్నే మనం సెటిల్మెంట్ అంటారు. ఎస్ఏపీలో మనకి పీరియాడిక్ సెటిల్మెంట్స్ ఉంటాయి. సో మంత్ ఎండ్ సంబంధించిన యాక్టివిటీస్లో CJWT ఎగ్జిక్యూట్ చేస్తారు మంత్ ఎండ్ టైంలో. సో కాబట్టి ఇక్కడ సెటిల్మెంట్స్ ఇవి చేసేది ఎస్ఏపీ ఎండ్ యూజర్స్. అండ్ సెటిల్మెంట్ రూల్స్ క్రియేట్ చేసేది కాన్ఫిగరేషన్. సెటిల్మెంట్ సంబంధించిన కాన్ఫిగరేషన్, అలొకేషన్ స్ట్రక్చర్, కాన్ఫిగరేషన్, పిఏ ట్రాన్స్ఫర్ స్ట్రక్చర్, ట్రబుల్ షూట్, సెటిల్మెంట్ ఎర్రర్స్, ఇవన్నీ చేసేది ఎస్ఏపీ కన్సల్ట్. అంటే టెక్నికల్గా మనం స్ట్రాంగ్ ఉండాలి. అలాగే ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ఏంటి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో అలాగే మనకి రిపోర్ట్స్. సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి మనకి. సో రిపోర్టింగ్ వచ్చేటప్పటికి స్టాండర్డ్ రిపోర్ట్స్ S_ELRతో ఉంటాయి. ఓకే, ఈ రిపోర్ట్స్ మనం ఫుల్ చేసేది ఎస్ఏపీ ఎండ్ యూజర్, కన్సల్టెంట్ ఇద్దరికి యాక్సెస్ ఇస్తారు. కస్టమ్ రిపోర్ట్స్ అంటే ఎస్ఏపీ లేని రిపోర్ట్స్ మనం అబాబర్తో డిజైన్ చేసి చేయించుకుంటాము. అది సో ఎస్ఏపీ ఎండ్ యూజర్కి యాక్సెస్ ఉంటుంది, కానీ కాన్ఫిగరేషన్స్ అలాంటి యాక్సెస్ ఉండదు. రిపోర్ట్స్ అన్నీ ఎస్ఏపీ ఎండ్ యూజర్కి యాక్సెస్ ఉంటుంది. ఓకే, రిపోర్ట్స్ అన్నింటికి ఎస్ఏపీ ఎండ్ యూజర్ యాక్సెస్ ఇస్తారు. అది కస్టమ్ రిపోర్ట్ అయినా సరే, బట్ ఇవ్వలేదు, కస్టమ్ రిపోర్ట్ అయినా సరే ఎస్ఏపీ ఎండ్ యూజర్కి యాక్సెస్ ఉంటుంది. డిజైన్ చేసేది ఎవరు? కన్సల్టెంట్. మనం చేయని పని అంటే ఇక్కడ ఏమీ లేదు. అందుకే అన్నిటిలోనూ ఇక్కడ ఎస్ఎన్ ఉంది, చూసారా. కాకపోతే మనం చేయని పని ఏంటి అంటే ప్రొడక్షన్ సర్వర్ని టచ్ చేయం. మనం రియల్ టైంలో ప్రొడక్షన్ సర్వర్ని మనం టచ్ చేయం. ఓన్లీ డిస్ప్లే మాత్రమే ఉంటుంది యాక్సెస్. నువ్వు వెళ్ళి బడ్జెట్ సంబంధించి కాన్ఫిగరేషన్ చేస్తాను ప్రొడక్షన్ సర్వర్లో అంటే వర్కౌట్ అవ్వదు, SPRO యాక్సెప్ట్ చేయదు. నువ్వు వెళ్ళి డెవలప్మెంట్లో చేసుకొని క్వాలిటీలోకి మూవ్ చేసుకోవాలి, అక్కడ టెస్టింగ్ చేసుకోవాలి, అక్కడ బడ్జెట్ ఇవ్వగలుగుతాం. కానీ ప్రొడక్షన్లో ఎండ్ యూజర్తో చేయిస్తాం మనం. ఇక్కడ బడ్జెట్ ఇలా ఇవ్వాలి అని చెప్తాం, కానీ యూజర్ ట్రైనింగ్ ఇస్తాం, ఆడ్ చేసుకుంటాడు. ఎస్ఏపీ ఎండ్ యూజర్ ప్రొడక్షన్ సిస్టమ్ కంప్లీట్ రెస్పాన్సిబుల్, మీరు కాదు, మీకు యాక్సెస్ ఉండదు కూడా. ఓకే, సో టెక్నికల్ యాక్టివిటీస్ SPRO కాన్ఫిగరేషన్ అనేది ఉండదు, ఎండ్ యూజర్కి కన్సల్టెంట్కి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఎస్ఏపీ ఎండ్ యూజర్కి ఉండదు, కన్సల్టెంట్కి ఉంటుంది. సో ఫంక్షనల్ స్పెసిఫికేషన్, సో అబాబర్తో మనం కాంటాక్ట్ అయ్యి, సో అబాబర్తో కొన్ని కస్టమైజ్డ్ రిపోర్ట్స్, ఫామ్స్ ఇలాంటి డెవలప్ చేస్తూ ఉంటాం. అలాంటి వాటికి మీకు యాక్సెస్ ఉండదు. ఫంక్షనల్ స్పెక్ రాసేది కన్సల్టెంట్, ఎండ్ యూజర్ కాదు. టెక్నికల్గా రిక్వైర్మెంట్ ఏంటి అనేది చెప్పేది కన్సల్టెంట్. ఓకే, అబాపర్ కన్సల్టెంట్ కోఆర్డినేట్ అవుతారు, కానీ సో ఎండ్ యూజర్ అబాపర్ కోఆర్డినేట్ అవుతుంది. అబాపర్ అనేవాడు బ్యాక్ ఎండ్, ఎండ్ యూజర్ అనేవాడు ఫ్రంట్ ఎండ్. సో యూజర్ అనేవాడు ఫ్రంట్లో ఉంటాడు, మనం అందరం బ్యాక్ ఎండ్ వర్కర్. మనం అంతా ఐటీ గైస్, అంటే బ్యాక్ ఎండ్లో పనిచేస్తాం. ఫ్రంట్ ఎండ్లో ఉండేది ఎవరు? ఎస్ఏపీ ఎండ్ యూజర్. యూజర్ చేసే డైలీ యాక్టివిటీస్ ఏదైతే ఉందో దానికోసమే ఎస్ఏపీ సిస్టమ్ డిజైన్ చేసింది. ఇప్పుడు ఎస్ఏపీ సిస్టమ్ డిజైన్ చేసింది ఎవరి కోసం? యూజర్స్ కోసం, కంపెనీ యూజర్స్ కోసం. కంపెనీలో జరిగే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకోవడానికి ఎస్ఏపీ సాఫ్ట్వేర్. అది పని చేయాలి అండ్ క్లయింట్ ప్రకారం ఆ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయాలి అంటే మనం ఉన్నాం. ఓకేనా.
సో యూజర్ ట్రైనింగ్ మాడ్యూల్స్, యూజర్కి రేపు పొద్దున ట్రైనింగ్ ఇవ్వాలి, ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వాలి, మాన్యువల్స్ డిజైన్ చేయాలి. ఎవరు చేస్తారు? కన్సల్టెంట్. నువ్వు కాన్ఫిగరేషన్స్ అంతా సెటప్ చేసావు, అలాగే టెస్టింగ్ చేసావు. తర్వాత ఏంటిది? ఎస్ఏపి ఎండ్ యూజర్కి ట్రైన్ చేయాలి. ఎస్ఏపి ఎండ్ యూజర్కి ట్రైన్ చేయలేకపోతే వాడు తప్పులు చేస్తాడు. అండ్ ఏ ప్రాజెక్ట్ సంబంధించి తీసుకోవాలో తెలియదు, ఏ కోడ్ తీసుకోవాలో తెలియదు. ఇప్పుడు ఈ ఫలానా కోడ్ తీసుకోవాలి అని ఎలా తెలుస్తుంది ఎండ్ యూజర్కి? నేను ఇప్పుడు హైదరాబాద్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేయాలి, ఏ కోడ్ తీసుకోవాలని ఎలా తెలుస్తుంది ఎండ్ యూజర్కి? సో వాడు ట్రైనింగ్ చేయాలి. ఎస్ఏపి ఎండ్ యూజర్కి ట్రైన్ చేయడం కూడా పార్ట్ ఆఫ్ ఎస్ఏపి కన్సల్టెంట్ డ్యూటీ. ఓకే, అలాగే గో లైవ్ సపోర్ట్. సో ప్రాజెక్ట్ మూవ్ టు గో లైవ్. ఇక మనకి అన్నీ అయిపోయినాయి, ఏ టు జెడ్. ట్రైనింగ్ మనకి టెస్టింగ్ అయిపోయింది, కాన్ఫిగరేషన్ అయిపోయింది, డాక్యుమెంట్ స్టడీ ఉన్నాయి, అండ్ బ్లూ ప్రింట్ స్టడీగా ఉన్నాయి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంతా అయిపోయింది అంటే ప్రాజెక్ట్ మూవ్ టు గో లైవ్. అప్పుడు ఇంకా ప్రొడక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ప్రొడక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేసేది ఎవరు? ఎస్ఏపి ఎండ్ యూజర్. డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేసి రిపోర్ట్స్ చేసి రెడీ చేసేది ఎవరు? ఎండ్ యూజర్స్. టికెట్స్ రైజ్ చేసేది ఎస్ఏపి ఎండ్ యూజర్. కాన్ఫిగరేషన్ ఇష్యూస్ వస్తే సాల్వ్ చేసేది కన్సల్టెంట్. మాస్టర్ డేటా ఇష్యూస్ వస్తే సాల్వ్ చేసేది కన్సల్టెంట్. వీటికి చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది మాస్టర్ డేటా మీద. అండ్ మంత్ ఎండ్ ఇష్యూస్ హ్యాండిల్ చేసేది ఇద్దరు. మంత్ ఎండ్ వచ్చేటప్పటికి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకోవాలి. అండ్ రూట్ కాజ్ అనాలిసిస్ చేసేది కన్సల్టెంట్. అండ్ ఎందుకు వచ్చింది ఎర్రర్ అనే రూట్ కాజ్. ఓఎస్ఎస్ నోట్స్. ఓఎస్ఎస్ నోట్స్ అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ వర్షన్స్. ఆ ఫీచర్స్ని గ్రాప్ చేయాలంటే మన ఓఎస్ఎస్ నోట్స్ని మన ఎస్ఏపి పోర్టల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని, ఇప్పుడు 2Gలో ఉండే ఫీచర్స్ అన్నీ 5Gలో ఉంటాయి, కానీ 5Gలో ఉండే ఫీచర్స్ 2Gలో ఉండవు. అలాంటప్పుడు వాడు ఏదో పోర్ట్ని డౌన్లోడ్ చేసుకొని 2Gలో ఆ ఫీచర్స్ తీసుకోవాలని చెప్తారు. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని ఫీచర్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఈ ఓల్డ్ వర్షన్లో క్లయింట్ ఉంటే అవన్నీ వర్కౌట్ అవ్వవు, అడ్వాన్స్డ్ ఫీచర్ గ్రాప్ చేయలేదు. అందుకోసం అని చెప్పి క్లయింట్కి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు ఎస్ఏపి పోర్టల్కి, సర్వర్ బై చేస్తాం. ఆ లాగిన్ క్రెడెన్షియల్ లాగిన్ అయ్యి అడ్వాన్స్డ్ ఫీచర్స్ సంబంధించిన ఓఎస్ఎస్ నోట్స్ డౌన్లోడ్ చేసుకొని బేసిస్ డెవలపర్తో కూర్చొని అవి ఇంప్లిమెంటేషన్ చేయించాలి అడ్వాన్స్ ఫీచర్. దానికి సంబంధించి ఏమన్నా చిన్న కాన్ఫిగరేషన్స్ ఏమన్నా మనకి ఉంటే అవి మనం చేసి అండ్ టెస్టింగ్ లాంటి పర్ఫామ్ చేస్తాం. ఓకే, వర్క్ అరౌండ్ సొల్యూషన్స్ ఇచ్చేది కన్సల్టెంట్. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసే పనులేదు. ఓకే, స్కిల్స్ కంపారిజన్. ఎస్ఏపి ఎండ్ యూజర్ స్ట్రెంగ్త్, డీప్ బిజినెస్ యాక్సెస్ నాలెడ్జ్. అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్కి బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి. రేపు పొద్దున్న ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలన్నా, డబ్ల్యూబిఎస్ క్రియేట్ చేయాలన్నా, నెట్వర్క్స్ క్రియేట్ చేయాలన్నా చేసేది ఎస్ఏపి ఎండ్ యూజర్ ప్రొడక్షన్ సిస్టంలో. సో వాళ్ళకి డీప్ బిజినెస్ నాలెడ్జ్ ఉంటాయి కానీ వాళ్ళు చేయలేరు. అండ్ సో బడ్జెట్స్ తెలియాలి, అలాగే కాస్ట్ తెలియాలి, యాక్చువల్స్ ఎలా పోస్ట్ చేస్తారో తెలియాలి, బడ్జెట్స్కి కాస్ట్కి కంపారిజన్స్ తెలియాలి, సెటిల్మెంట్స్ తెలియాలి, సెటిల్మెంట్స్ ఎలా చేస్తారో తెలియాలి. ఇవన్నీ బిజినెస్ నాలెడ్జ్ ఉంటాయి కానీ రాదు. కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్కి డీప్ బిజినెస్ నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ఏపి ట్రాన్సాక్షన్ ప్రొఫిషియన్సీ ఉండాలి. అంటే డే టు డే రికార్డ్ చేసే ప్రొఫిషియన్సీ ఉండాలి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే కోర్సును చూస్ చేసుకుంటారు. కాబట్టి మనం సివిల్ ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు లేదా ఏదైనా ప్రాజెక్ట్స్లో రియల్ టైంలో పనిచేసేటప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో అలాగే క్లయింట్ స్టేక్ హోల్డర్స్ కమ్యూనికేషన్. క్లయింట్తో మాట్లాడటం, యూజర్స్తో మాట్లాడడం. ఇనీషియల్ స్టేజ్లో మనం కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కోర్ యూజర్స్ మనకి సపోర్ట్ చేస్తాం. అలాగే బేసిక్ డాక్యుమెంటేషన్. ఎండ్ యూజర్కి యాక్సెస్ ఉంటుంది అన్నమాట, చూడొచ్చు లేదా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ కన్సల్టెంట్ స్ట్రెంగ్త్, ఎస్పీపీ కాన్ఫిగరేషన్, ఓకే, అండ్ క్రాస్ మాడ్యూల్ ఇంటిగ్రేషన్ తెలియాలి, డీబగ్గింగ్ బేసిక్స్, అడ్వాన్స్డ్ డాక్యుమెంటేషన్ అండ్ స్పెక్టర్ ఐటమ్, ఫంక్షనల్ స్పెసిఫికేషన్, మల్టీ క్లయింట్ ప్రాజెక్ట్ డెలివరీ. ఇవాళ కన్సల్టెంట్ అంటే ఇంకా అన్నీ అని అర్థం. యూజర్ చేసే యాక్టివిటీస్ తెలియాలి, కాన్ఫిగరేషన్ తెలియాలి, అలాగే మొత్తం ఎండ్ యూజర్ ట్రైన్ చేయటం, ఇలాంటి అన్నిటి మీద ఫుల్ ప్రొఫెషన్సీ ఉంటే కానీ కన్సల్టెంట్ కాదు. ఓకే, సో ఎస్ఏపి పిఎస్ ఎండ్ యూజర్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత. ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ కోర్స్ యూ కెన్ డైరెక్ట్లీ మూవ్ టు ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్స్.
If if you didn't get any kind of consultant related work, then you can migrate to SAP end user. So you will become SAP end user. ఇప్పుడు వెళ్ళినా సరే SAP end user జాబ్ మీకు వస్తుంది. టీ కోర్స్ చదువుకున్నా సార్ SAP end user కొంచెం సాలరీస్ తక్కువ ఉంటాయి, కన్సల్టెంట్ సాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు మీ అందరికీ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం తెలిసింది, CJ20Nలో WBS క్రియేట్ చేయడం తెలిసింది, నెట్వర్క్స్ క్రియేట్ చేయడం తెలిసింది. నెట్వర్క్స్ యాక్టివిటీస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇంటర్నల్ యాక్టివిటీస్, ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ తెలుసు. టీ కోడ్స్ సహా తెలుసు అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి బడ్జెట్ని రిలీజ్ చేయటము, బడ్జెట్ సంబంధించిన స్టేటస్ని రిలీజ్ చేయటము, క్రియేటెడ్ స్టేటస్ వాటి గురించి కూడా ఐడియా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బడ్జెట్ సెటప్ చేయటం, సప్లిమెంట్ చేయడం, రిటర్న్ చేయడం, ఇలాంటివి ఉంటాయి. ఆ యూజర్స్ మీద టీ కోడ్స్ ఉంటాయి. ఆ టీ కోడ్స్ మీద క్లారిటీ వచ్చింది, అండ్ బడ్జెట్ మీద క్లారిటీ వచ్చింది, కాస్ట్ ప్లానింగ్ మీద క్లారిటీ వచ్చింది, పర్చేజ్ ఆర్డర్స్, గూడ్స్ రిసీట్, ఇన్వాయిస్, పేమెంట్స్ వీటి మీద క్లారిటీ వచ్చింది. ఫైనాన్స్ రిలేటెడ్ వెండర్ ఇన్వాయిస్, వెండర్ పేమెంట్స్, కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ పేమెంట్స్ ఐడియా వచ్చింది. బిల్లింగ్ చేయటము, మైల్ స్టోన్ బిల్లింగ్ మీద ఐడియా వచ్చింది అనుకుంటున్నాం. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడం, డెలివరీ చేయడం మీద ఐడియా వచ్చింది. ఓకే, సో మనం సెటిల్మెంట్ చేయడం మీద ఐడియా వచ్చింది. ఇవన్నీ యూజర్ యాక్టివిటీస్. అంటే వాటి మీద టీ కోడ్స్ తెలుసుకొని నువ్వు యూజర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు నీ శాలరీ 6 lakhs అంటే మనం 30 నుంచి 50-60% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 9-10 lakhs వరకు వస్తుంది. అంటే ఎక్కువ ప్యాకేజెస్ ఇక్కడ ఇవ్వరు. మ్యాక్సిమం ప్రాజెక్ట్ మేనేజర్కి 12 నుంచి 15 లక్షలు అవుతుంది. ఓకే, కాబట్టి యూజర్ లెవెల్లో అంత సాలరీస్ ఉండవు, ఎందుకంటే టెక్నికల్ వర్క్ అనేది అక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి అక్కడ మనకి లేదు. ఇక్కడ మనకి రెడ్డి అని చెప్పి స్టూడెంట్ ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నాడు రెడ్డి అని చెప్పి అబ్బాయి యూజర్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, ఎండ్ యూజర్. సో చిన్న చిన్న పనులే, ఇక్కడ చేస్తున్నంత వర్క్ కూడా లేదు, ప్లాంట్లో చేస్తున్నాడు. ఓకే, సైట్లో. సో ఎండ్ యూజర్ యాక్టివిటీస్ కింద తీసుకున్నాడు. ఓకే, కన్సల్టెంట్ కింద నేర్చుకున్నాడేమో, మన దగ్గరే ఎండ్ యూజర్ జాబ్ వచ్చింది. ఓకే, మళ్ళీ దీని మీద కన్సల్టెంట్లో వెళ్దాం అనుకో, సో మళ్ళీ రీజాయిన్. ఓకే, అట్లా. సో మనకి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ పెద్ద శాలరీ ఉండదు. అదే కన్సల్టెంట్ లెవెల్లో బేస్డ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ని బట్టి కన్సల్టెంట్ లెవెల్లో నీకు సీనియర్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్, డెలివరీ హెడ్ వరకు మీరు వెళ్ళొచ్చు. అంటే సో 15 years ఎక్స్పీరియన్స్ ఉంటే డెలివరీ మేనేజర్ అండ్ అబోవ్ ర్యాంక్స్కి వెళ్ళొచ్చు, డిజిగ్నేషన్స్ గెయిన్ చేయొచ్చు. సో 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే 10 lakhs ప్యాకేజ్ అయితే కన్ఫామ్గా వస్తుంది. 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే 10 lakhs ప్యాకేజ్. అదే మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రాజెక్ట్ మేనేజర్, 10 years అండ్ అబోవ్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్కి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది, 10 years అబోవ్ అంటే. ఓకే, అండ్ 15 years అబోవ్ అంటే డెలివరీ మేనేజర్ లెవెల్లోకి వెళ్ళొచ్చు. అండ్ సో మనకి ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్లోకి వెళ్ళాలి అంటే మినిమం ఎస్ఐపిలో ఎక్స్పీరియన్స్ 8 నుంచి 8, అంతకంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది. ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ లీడ్, ఆ ఎక్స్పీరియన్సెస్ మనం గెయిన్ చేయొచ్చు అన్నమాట. అప్పుడు మన సాలరీ వచ్చేటప్పటికి మినిమం సో ప్రాజెక్ట్ మేనేజర్ 25 నుంచి 40 lakhs వరకు వెళ్తే ఛాన్సెస్ ఉంటాయి. అంతకంటే కొంచెం ఎక్కువ వెళ్తే మనకి 50 lakhs, 60 lakhs బడ్జెట్ని బట్టి, కంపెనీని బట్టి మనకి ఆ స్కిల్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం యూజర్గా సీనియర్ యూజర్, సీనియర్ అంటే ఎస్ఐపి ఎండ్ యూజర్ సీనియర్ లెవెల్ వెళ్ళొచ్చు, టీమ్ లీడ్ లెవెల్, ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ మనకి ట్రావెలింగ్ అనేది ఉండదు. కన్సల్టెంట్ రిలేటెడ్ జాబ్స్లో ట్రావెలింగ్ అనేది ఉండదు, ఒక ప్లేస్లో కూర్చొని చేసుకుంటూ ఉంటాం, ఎక్కువ అటు ఇటు మూవ్ చేయడం అనేది ఉండదు. సర్టిఫికేషన్స్ ఏమి అవసరం లేదు. ఎస్ఐపి ఎండ్ యూజర్ అవ్వాలంటే సర్టిఫికేషన్ ఏమి అవసరం లేదు. కన్సల్టెంట్ అవ్వాలంటే సో సర్టిఫికేషన్ ఉంటే బెస్ట్. అది కూడా మనకి అవుట్ సైడ్ ఇండియా వెళ్దాము, సో యుఎస్ఏ, కెనడా, యూకే, జర్మన్ కంట్రీస్, లేదా దుబాయ్, లేదా మలేషియా, సింగపూర్, ఇలాంటి ఏరియాస్లో జాబ్స్ ఎప్పుడూ ఉంటాయి టీఎస్ కన్సల్టెంట్. సర్టిఫికేషన్ అవసరం ఉంటుంది. అవుట్ సైడ్ వెళ్తే సర్టిఫికేషన్ వస్తుంది. ఇండియాలో సర్టిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఇండియాలో సర్టిఫికేషన్ అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేపిస్తాను, ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేపిస్తాను, నన్ను కాన్సెప్ట్ అయితే ఆఫ్లైన్లో. ఎస్ఏపి ఎండ్ యూజర్ డే టు డే ట్రాన్సాక్షన్ ఫ్యూరీ యాప్స్ కానీ జిఐ కానీ యూజ్ చేస్తాడు. సో ఏమైనా ఎర్రర్స్ వస్తే టికెట్ రైస్ చేయటం అలాంటివి ఉంటుంది. సో మనం కన్సల్టెంట్స్ ఏం చేస్తే ఎస్ఏపి ఎండ్ యూజర్ ట్రైన్ చేయడం, ఎందుకంటే ఎర్రర్స్ రాకుండా రావడానికి ట్రైన్ చేస్తాం. డే టు డే ఇష్యూస్ని సాల్వ్ చేసేది మనం. ఓకే,
సో కాబట్టి కాన్ఫిగరేషన్ చేసేది ఎస్ఏపి కన్సల్టెంట్. సో ఎండ్ యూజర్ ట్రైనింగ్ చేసేది కూడా కన్సల్టెంట్. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఏపి ఎండ్ యూజర్ అండ్ కన్సల్టెంట్. కన్ఫ్యూజన్ ఉంది స్టూడెంట్స్, ఫ్రెషర్ స్టూడెంట్స్లో. అసలు ఎండ్ యూజర్ ఎవరు, కన్సల్టెంట్ ఏంటి, ఇదేంటి యూజర్ యాక్టివిటీస్ అంటున్నారు ఏంటి, మధ్యలో కన్సల్టెంట్ యాక్టివిటీస్ అంటున్నారు ఏంటి, మనం కన్సల్టెంట్ మా ఎండ్ యూజర్ మా అని చెప్పి సో న్యూ స్టూడెంట్స్లో కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. ఓకే, రేపు పొద్దున్న మీరు క్లయింట్ లొకేషన్ మూవ్ అయినప్పుడు అక్కడ ఎస్ఐపి ఎండ్ యూజర్స్ ఉంటారు. ఎస్ఐపి ఎండ్ యూజర్స్ క్లయింట్ సైడ్ నుంచి ఉంటారు. నాన్ ఎస్ఐపి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, వాడి క్లయింట్ సైడ్ నుంచి ఉంటారు. కన్సల్టెంట్స్ ఐబిఎం, టీసీఎస్, టెక్ మహీంద్రా ఇలాంటి కంపెనీస్, మన ఐటీ కంపెనీస్ మనం రిక్రూట్ చేసుకుంటాం. మనం సో ఎస్ఐపి ఎండ్ యూజర్ని లేదా కోర్ యూజర్స్ ఉంటారు. కోర్ యూజర్స్ అని ఎండ్ యూజర్ కంటే కొంచెం టెక్నికల్ స్టఫ్ ఎక్కువ ఉంటుంది. కోర్ యూజర్స్తో ఇనిషియల్ స్టేజ్లో మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని సో మనం డబ్ల్యూబిఎస్ నెట్వర్క్స్ యాక్టివిటీస్, పవర్ డెఫినేషన్, కోడింగ్ మాస్క్ వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్, సెటిల్మెంట్స్ ఇవన్నీ యూజర్తో మనం కాంటాక్ట్ అయ్యి వాళ్ళ బిజినెస్ స్టడీ చేసి అండ్ వాళ్ళతో కాల్స్ పెట్టుకొని మీటింగ్స్ పెట్టుకొని డిస్కస్ చేసి అప్పుడు రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తాం. కాబట్టి కోర్ యూజర్స్ హెల్ప్ చేస్తారు. ఎండ్ యూజర్స్ ఏం చేస్తారంటే డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు మనం చేసేదానికి మనం ఏం చేస్తామో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని ప్రాజెక్ట్ సంబంధించి యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ ప్రొడక్షన్ సిస్టంలో వాళ్ళకి రికార్డ్ చేస్తారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ సో రిపోర్ట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేది, వాళ్ళ బడ్జెట్ని ఎక్సీడ్ చేయడము, బడ్జెట్ సెటప్ చేయడము, డేట్స్ డబ్ల్యూబిఎస్ డేట్స్ని ఎక్స్టెండ్ చేయడము లేదా సెటప్ చేయడము, ఇలాంటి యూజర్ స్టేటస్ మార్చుకోవడం ఇవన్నీ యూజర్ యాక్టివిటీస్. అవన్నీ బ్యాక్ ఎండ్లో సెటప్ చేసి మనం కాన్ఫిగరేషన్ చేసి టెస్టింగ్ చేసి యూజర్ ఏం చేస్తాడని టెస్టింగ్ చేసి కన్సల్టెంట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్సల్టెంట్ అండ్ ఎండ్ యూజర్. ఓకే, సో ఇప్పుడు నేనేంటంటే ఒక ఎస్ఏపి ఎండ్ యూజర్ డాక్యుమెంట్ ఒకటి ఇస్తాను. డాక్యుమెంట్లో ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్ సంబంధించిన టీ కోడ్స్ ఇస్తాను. టుమారో డాక్యుమెంట్ ఇస్తాను. ఓకే, సో మనకి టీ కోడ్స్ చాలా ఇంపార్టెంట్. షేర్ చేస్తాను. రేపు క్లాస్లో నేను మాన్యువల్ ఎండ్ యూజర్ మాన్యువల్ ఇస్తాను. ఎస్ఏపి ఎండ్ యూజర్ మాన్యువల్ అంటే ట్రైనింగ్ డాక్యుమెంట్ ఇస్తాను. అలాగే స్టేటస్ ప్రొఫైల్ సంబంధించి కాన్ఫిగరేషన్ మనం చేసాము. దానికి సంబంధించి డాక్యుమెంట్ ఇంకా ఇవ్వలేదు, ఈరోజు ఇస్తాను. డాక్యుమెంట్స్ రెడీ చేస్తాను. మొత్తం కొంచెం టైం డిలే ఉంది. ఓకే, సి ప్రాజెక్ట్ సంబంధించి టీ కోర్స్ అండి. ఇవన్నీ మీరు ఇప్పుడు చదివేయాలి. ఒక 5 రోజులు టైం ఇస్తున్నాను. ఎస్ఏపి ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీస్ అన్ని టీ కోర్స్ రూపంలో ఇస్తున్నాను. ఈ టీ కోర్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఎస్ఏపి ఎండ్ యూజర్ చేసే డైలీ యాక్టివిటీ ఫ్లో, ప్రాజెక్ట్ సెటప్ చేయటం, గూడ్స్ ఇష్యూ, ఇన్వాయిస్, బడ్జెట్, ప్రొక్యూర్మెంట్, కాస్ట్, ఇప్పుడు ఎంప్లాయీ కాస్ట్ ట్రాక్ చేయడం, రికార్డ్ చేయడం, ఇలాంటివన్నీ యూజర్ చేసే యాక్టివిటీస్. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్ మోస్ట్ యూజర్ టీ కోర్స్లో ఎస్ఏపి ఎండ్ యూజర్. సో ప్రాజెక్ట్ బిల్డర్ యాక్సెస్ మీకు ఉంటుంది, కానీ మీకు ఉండేది అంతా బ్యాక్ ఎండ్ సర్వర్స్లో. ప్రొడక్షన్ సిస్టమ్ ఉండేది
SAP end user. So project builder, budget setup T code. సో మనం సెటిల్ WBS అంటే WBS సెటిల్మెంట్ చేసి CJ పీరియాడిక్ ఎండ్ మంత్ ఎండ్ టైంలో మ్యాండటరీ. అలాగే యాక్చువల్ కాస్ట్ లైన్ ఐటమ్స్ CJ3. అలాగే అంటే యాక్చువల్ కాస్ట్ అంటే ఏంటండి, సో లైక్ మనం పోస్ట్ చేస్తాం కదా ఇన్వాయిసెస్ అలాంటివి, అవి చూడాలంటే CJ3. పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్ అండ్ ఓవరాల్ స్ట్రక్చర్ వ్యూ. సో క్యాట్స్లో మనకి టైం షీట్ ఎంట్రీ అంటే ఎంప్లాయీస్ సంబంధించి ఎన్ని రోజులు వర్క్ చేశారు, వారానికి ఎన్ని రోజులు వచ్చి ఎన్ని అవర్స్ పని చేశారు, క్యాట్ అండ్ టైం షీట్స్లో ఎంట్రీ చేస్తారు CA2. అండ్ రిసోర్స్ రిలేటెడ్ బిల్లింగ్ ప్లాన్. ఓకే, సో ఇవన్నీ మోస్ట్ కామన్గా యూజ్ చేసే T కోడ్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఏది ఎక్కువ ప్రయారిటీ అండి, ఏది ఎక్కువగా యూజ్ చేస్తారు అనేది కూడా ఇక్కడ ఇచ్చాను, తక్కువ ప్రయారిటీ. ఓకే ఓకే ప్రాజెక్ట్ క్రియేషన్, ప్రాజెక్ట్ డెఫినేషన్ సంబంధించి, అలాగే WBS సంబంధించి T కోడ్స్ కానీ, సో ఇండివిజువల్ WBS క్రియేట్ చేయడానికి ఉపయోగించే T కోడ్స్ కానీ. ఓకే, టెంప్లెట్ ద్వారా WBS అంటే ఉన్న టెంప్లెట్ని బేస్ చేసుకొని WBS క్రియేట్ చేయడం. అలాగే నెట్వర్క్స్ యాక్టివిటీస్ సంబంధించి క్రియేట్ నెట్వర్క్, చేంజ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్. కానీ డైరెక్ట్ T కోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ డెఫినేషన్లో మనకి CJ20N ఉంది మనకి. ఇండివిజువల్గా నేను WBS క్రియేట్ చేయాలి, ఇండివిజువల్గా ప్రాజెక్ట్ డెఫినేషన్ క్రియేట్ చేసుకోవాలి, నెట్వర్క్స్ క్రియేట్ చేసుకోవాలంటే కూడా సపరేట్ T కోడ్స్ ఉన్నాయి మనకి. ఓకే, CJ20Nలోనే చేయొచ్చు, ఇది ఇండివిజువల్గానే చేయొచ్చు. సో ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ రిలీజ్, స్ట్రక్చర్ ఓవర్ వ్యూ, ఇది నెట్వర్క్ సంబంధించి, యాక్టివిటీ సంబంధించి. ప్రాజెక్ట్ ప్లానింగ్ బోర్డ్, నెట్వర్క్ సంబంధించి. రిలీజ్ ప్రాజెక్ట్ అండ్ క్లోజ్డ్, ఇవన్నీ నెట్వర్క్ యాక్టివిటీస్ సంబంధించిన T కోడ్స్. యూజర్ లెవెల్ ఈ T కోడ్స్ చదువుకొని వెళ్ళిపోవచ్చు ఇంటర్. అలాగే మనకి ఓవరాల్గా మొత్తం end-to-end ప్రాసెస్ ఫ్లో ఐడియా ఉంటుంది. ఈ T కోడ్స్ చదువుకొని ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. బడ్జెట్ రిలీజ్, ఇది బడ్జెట్ రిలేటెడ్ T కోడ్స్. బడ్జెట్ సెటప్ చేయటము, బడ్జెట్ సప్లిమెంట్, బడ్జెట్ రిటర్న్, బడ్జెట్ ట్రాన్స్ఫర్, బడ్జెట్ రిలీజ్, టోటల్ బడ్జెట్, డిస్ప్లే టోటల్ బడ్జెట్, అవైలబిలిటీ కంట్రోల్ అంటే బడ్జెట్ మనకి క్రాస్ అవుతుంది అంటే సో మనకి వార్నింగ్ మెసేజెస్ ఇలాంటివన్నీ అవైలబిలిటీ కంట్రోల్ అవుతుంది. సో డీయాక్టివేట్ అవైలబిలిటీ కంట్రోల్, దాన్ని డీయాక్టివేట్ చేసుకోవాలంటే ఇవన్నీ ఇంపార్టెంట్ T కోడ్స్. ఓకే, సో ఇవన్నీ యూజర్ లెవెల్లో T కోడ్స్, ఇవన్నీ వచ్చేసేయాలి మీకు. ఓకే, ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో మన ఇంటర్నల్ ప్రాజెక్ట్స్లో సో ఏం చేస్తామండి, మెటీరియల్స్ కొనుగోలు చేస్తాం. రిక్విజిషన్ ME51N రిక్విజిషన్. ఓకే, ఇవన్నీ పర్చేజ్ రిక్విజిషన్ సంబంధించి, ఇవన్నీ గూడ్స్ మూమెంట్ సంబంధించి. సో ఇవన్నీ టైం షీట్ ఎంట్రీస్ సంబంధించి. టైం షీట్ ఎంట్రీ అంటే ఎంప్లాయీస్ సంబంధించి ఓవరాల్గా ఎంత కాస్ట్ అయింది అనేది క్యాలిక్యులేషన్ టైం షీట్లో చేస్తారు. అండ్ టైం షీట్లో రెగ్యులర్గా ఒక ఎంప్లాయీ వీక్లీ ఎన్ని అవర్స్ పనిచేశాడు అనేది అన్నమాట. సెటిల్మెంట్ రిలేటెడ్, సెటిల్మెంట్ అంటే మంత్ ఎండ్లో చేస్తారు, అంటే సో మనం ఫైనల్ కాస్ట్కి ట్రాన్స్ఫర్ చేయటం అన్నమాట. ఓకే, సో కాబట్టి మనకి ఈ సెటిల్మెంట్స్ చేసేదానికి ఉపయోగించే T కోడ్స్. అలాగే ప్రాజెక్ట్ రిపోర్టింగ్ సంబంధించిన T కోడ్స్, ఎక్కువగా కామన్గా యూజ్ చేసే T కోడ్స్. రిపోర్ట్స్ ప్లానెడ్ వర్సెస్ యాక్చువల్, మనం ప్లాన్ చేసినంత బడ్జెట్ ఎంత, సో యాక్చువల్స్ ఎంత, రిపోర్ట్స్ వేరియన్స్ ఎంత, ఈ రిపోర్ట్స్ ఇవి ఎక్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో బడ్జెట్కి మనం ఒక WBSకి బడ్జెట్ సెట్ చేస్తాం, కాస్ట్ సెటప్ చేస్తాం, ఓవరాల్గా అయిన యాక్చువల్స్ ఎంత అనేది ఇది చూస్తే రిపోర్ట్స్ చూస్తే సరిపోతుంది. కాస్ట్ ఎలిమెంట్స్ రిపోర్ట్. ఓకే, బిల్డింగ్ రిపోర్ట్, ఇవన్నీ మీకు ఇచ్చే డాక్యుమెంట్ ఎక్కడ దొరకవు. నేను ఏవైతే డాక్యుమెంట్స్ ఇస్తున్నానో మీరు 100 ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళినా సరే 100 ఇన్స్టిట్యూషన్లో దొరకదు. అందులో 100% క్లారిటీ ఇస్తాం. ఇవన్నీ మనం సొంతంగా తయారు చేసిన డాక్యుమెంట్స్. ఓకే, సో ఈ డాక్యుమెంట్స్ ఎవరికి షేర్ చేయకండి. ఓకే, అండ్ సో ఇక్కడ మనకి క్విక్ రిఫరెన్స్, ప్రాజెక్ట్ క్రియేషన్. నేను మీకు ఎవరు షేర్ చేద్దాం అట్లా, నేను మీకు షేర్ చేస్తే మీరు ఎవరికి షేర్ చేయకండి. ఎందుకంటే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా పడుతుంది ఈ డాక్యుమెంట్స్ రెడీ చేయడానికి. ఇవన్నీ T కోడ్స్ మీరు చదివితే ప్రాజెక్ట్ సిస్టంలో ఎక్స్పర్టైజ్ వచ్చేసినట్టే మీకు. ఇక T కోడ్స్ అవసరం లేదు. అంటే యూజర్ రిలేటెడ్ T కోడ్స్, యూజర్ ఏం చేస్తాడు
అనే రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యాంగిల్లో ఆలోచిస్తే ఈ రోజు యూజ్ చేసే టీ కోడ్స్ ఇవన్నీ ఒక ఒక 5 మందో 6 మందో యూజర్స్ డే టు డే వీళ్ళకి యాక్సెస్ ఇస్తారు టీ కోడ్స్ అని. ఒక్కొక్కళ్ళకి ఒక 10 ఒక 20 యాక్సెస్ ఇస్తారు టీ కోడ్స్. ఇప్పుడు మనం కన్సల్టెంట్ ఉంటే ప్రతి టీ కోడ్ మీద యాక్సెస్ ఉంటుంది. ఎండ్ యూజర్కి ప్రొడక్షన్ సిస్టమ్ అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి అన్ని టీ కోడ్స్ యాక్సెస్ ఏదైతే అవసరం ఉంటుందో జూనియర్ ఎంప్లాయీ ఉన్నాడు వాడికి 5 6 టీ కోడ్స్ యాక్సెస్ ఇస్తారు. అంతకుమించి వాడికి వేరే టీ కోడ్స్ యాక్సెస్ వాడు బడ్జెట్లోనే పనిచేస్తాడు, కాస్ట్ ప్లానింగ్లో పనిచేస్తాడు. ఇంకోటి కొంచెం సీనియర్ లెవెల్లో ఉన్నాడు, సెటిల్మెంట్లో పనిచేస్తాడు, వాడికి ఒక 20 30 టీ కోడ్స్ యాక్సెస్ ఇస్తారు. సో అలా ఎండ్ యూజర్ కూడా టీ కోడ్ యాక్సెస్ అనేది పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ నేను ఎండ్ యూజర్ లెవెల్లో మొత్తం టీ కోడ్స్ అన్ని గ్యాదర్ చేసి మీకు ఇచ్చేస్తాను. ఓకే, సో ఈ టీ కోడ్స్ మీరు క్లాసెస్ ఎండ్ అయిపోయే లోపల, కోర్స్ అయిపోయే లోపల ఈ టీ కోడ్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, అలాగే కన్సల్టెంట్ లెవెల్లో కూడా టీ కోడ్స్ ఉన్నాయి, అవి కూడా ఇస్తాను. ఓకే, అప్పుడు నెక్స్ట్ టేబుల్స్ ఉంటాయి, అవి కూడా ఇస్తాను. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్ మాన్యువల్ దొరికేస్తుంది. ఎస్ఏపి ఎండ్ యూజర్ మాన్యువల్ రియల్ టైమ్ డాక్యుమెంట్, ఎస్ఏపిలో అసెన్షియల్ కంపెనీది రియల్ టైమ్ డాక్యుమెంట్ ఇది. ఓకే, సో ఇక్కడ ఇలా ఉంటుంది రియల్ టైంలో ఎస్ఏపి ఎండ్ యూజర్ డాక్యుమెంట్లు కూడా ప్రిపేర్ చేస్తే మనమే. ఓకే, ఇలా ప్రిపేర్ చేసేది కూడా మనం. ఇక్కడ కన్సల్టెంట్ కంపెనీ ఇది క్లయింట్ కోల్ ఇండియాకి చేసి పెట్టాడు అసెన్షియల్. ఓకే, ఇవన్నీ రిస్ట్రిక్టెడ్, చూపించకూడదు, వాటి చూపిస్తున్నాయి కూడా ప్రాబ్లమ్స్ వచ్చి చూపిస్తాయి. సో ఇక్కడ మనకి సో కోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి అసెన్షియల్ అనేవాడు కాన్ఫిగర్ మొత్తం సెటప్ చేసి పెట్టి ఎండ్ యూజర్ రెడీ డాక్యుమెంట్ రెడీ చేసి ట్రైనింగ్ ఇచ్చాడు అన్నమాట. ఓకే, సో ఎస్ఏపీలో లాగిన్ అవ్వాలి. చెప్పాలి ఎస్ఐపిలో మనకి డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, సర్వర్స్ ఉంటుంది, ఇక్కడ ఒకటే ఉంటుంది. ఓకే, సో యూజర్ అన్నింటికి యాక్సెస్ తీసుకుంటారు కదా రియల్ టైంలో. సో ప్రాజెక్ట్ బిల్డర్, సో ప్రాజెక్ట్ బిల్డర్ సంబంధించి మనం సో ఇక్కడ పాత్ ఉంటుంది మన సిస్టంలో. ప్రజెంట్ ఏదో పాత్ కనపడతలేదు కానీ సో మీరు డైరెక్ట్గా ఎస్ఏపి ఎండ్ యూజర్ కూడా పాత్ ఇలా ఉంటుంది. కన్సల్టెంట్ ఎలా అయితే ఉందో ఇలా ప్రాజెక్ట్ సిస్టంలోకి వెళ్ళి ప్రాజెక్ట్స్ సీజన్ ప్రాజెక్ట్ బిల్డర్ డైరెక్ట్ టీ కోడ్ యూస్ చేస్తున్నాం మనం. పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అన్నమాట, ఇలా పాత్ ఉంటుంది. సో ఇవన్నీ వర్క్ లిస్ట్ అంటే క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్, ఇవన్నీ వర్క్ లిస్ట్లో ఉంటాయి. టెంప్లెట్స్ అంటే యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ బిల్డర్, సో ఇలా ఎలా క్రియేట్ చేయాలి ఏంటి, డబ్ల్యూబిఎస్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవన్నీ యూజర్ యాక్టివ్ ప్రాఫిట్ సెంటర్. అవునండి. ఓకే, సో ఇదన్నీ కూడా మీకు ఓవరాల్గా నెట్వర్క్స్ క్రియేషన్, ఇవన్నీ మీకు డాక్యుమెంట్స్, యాక్టివిటీస్ క్రియేషన్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. ఓకే, ప్రాజెక్ట్ బిల్డర్, ప్లానింగ్, షెడ్యూలింగ్. సో ఫైనల్గా మనకి ప్రాజెక్ట్ ప్లానింగ్ బోర్డు, ఇవన్నీ యాక్టివిటీస్ సంబంధించి ఇవన్నీ కూడా యూజర్కి ట్రైన్ చేయాలి మనం. ఇలా మొత్తం కోర్స్ అంతా వచ్చిన తర్వాత ఇది ఐడియా వస్తుంది మొత్తం. సో ఎన్ని పేజెస్ ఉన్నాయి అన్ని పేజెస్ ఈ డాక్యుమెంట్ షేర్ చేసిన అందులో పెట్టుకోండి. ఆల్రెడీ తెలిసి ఈరోజు సెషన్ చాలా ఇంపార్టెంట్ సెషన్, ఎందుకంటే ఎండ్ యూజర్ చేసే డ్యూటీస్ ఏంటి, కన్సల్టెంట్ చేసే డ్యూటీస్ ఏంటి, అండ్ ప్రాజెక్ట్ ఎండ్ యూజర్ సంబంధించిన మాన్యువల్, రియల్ టైమ్ మాన్యువల్ అది. ఓకే, సో మాన్యువల్ అంటే ఎండ్ యూజర్ మాన్యువల్ రెడీ చేసి ఆ మాన్యువల్లో ట్రైనింగ్ చేసాం. ఆ ట్రైనింగ్ చేసిన డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎండ్ యూజర్కి ఇది ఇస్తే వాడు కొత్తగా వచ్చే ఎవరైతే ఎండ్ యూజర్స్ జాయిన్ అవుతారో వాళ్ళు ఈ మాన్యువల్ చూపించి వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటారు, లేదా మనం ట్రైన్ చేసుకుంటాం. కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్ మాన్యువల్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ కన్సల్టెంట్ డ్యూటీ. ఓకే, అండ్ ఎస్ఏపి కన్సల్టెంట్ ట్రైన్ చేయడం కూడా, సార్ ఎన్ని చెప్తున్నారో ఇవన్నీ మనకి
చేయలేమేమో సార్ అని చెప్పి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, అన్నీ అయిపోతూ ఉంటాయి. మీరు ఒక్కోసారి కాన్ఫిగరేషన్లోనే యాక్సెస్ ఉంటుంది మీకు. ఎండ్ యూజర్ డాక్యుమెంట్లో అవి ప్రిపేర్ చేసి కొంచెం సీనియర్ లెవెల్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు. ఓకే, లేదా ట్రైన్ చేసేది మీకంటే సీనియర్ లెవెల్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు. ఎవరైతే ఇక్కడ జూనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫైవ్ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని కాన్ఫిగరేషన్లోనే కూర్చోబెట్టచ్చు, లేదా సో టెస్టింగ్లో మిమ్మల్ని వేయచ్చు. ఓకే, సో లేదా ఎండ్ యూజర్ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్లోనే వేయచ్చు. అన్నిటి మీద అనేది కొంచెం కష్టం. అన్నిటి మీద దొరికేది కొంచెం సీనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి చేస్తారు, మీకు గైడ్ చేస్తారు ఎట్లా చెప్పాలి. కాబట్టి డోంట్ వరీ. ఓకే, ఆల్ రైట్. సో ఇది మనకి ఎండ్ యూజర్కి కన్సల్టెంట్కి ఈరోజు మీకు క్లారిటీ ఇచ్చేస్తాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనకి ఇంకా కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఓకే, సో లైక్ యూజర్ స్టేటస్ ప్రొఫైల్ ఎలా అయితే మనం మాట్లాడుకున్నామో, అలాగే ఫీల్డ్ సెలెక్షన్ సంబంధించిన కాన్ఫిగరేషన్, డబ్ల్యూబిఎస్ ఫీల్డ్ సెలెక్షన్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.